రైతులందరూ నమస్తే అన్న. ఈరోజు మనం గోరంట్ల గ్రామానికి మనం ఇక్కడ రావడం మీద జరిగింది ఫీల్డ్ కి. ఇక్కడ రైతు అయితే లేరు. ఇక్కడ తెగుళ్ళ గురించి చెప్పబోతున్నాం. నేను ముందు వీడియోలో తెగుళ్ళ గురించి చెప్పాను, ఇంకా మళ్ళీ క్లారిటీగా చెప్పమని అడిగారు. ఈ రోజు ఇక్కడ తెగుళ్ళ గురించి చెప్తున్నాను. ఈ పంట వచ్చేసి నెల రోజులు అవుతుంది. ఇందులోన ఎక్కువ ప్రధానంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెట్టు గురించి చెప్తాను. ఇది నెల రోజుల పైరైనా కానీ చిన్నగా గ్రోతింగ్ కొమ్మ అలాగే సొట్ట లైట్ గా అయితే రాడ్ మీద జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సొట్ట కూడా వస్తుంది. ఇక్కడ సొట్ట వస్తుంది. అలాగే గ్రోతింగ్ ఎక్సలెంట్ గా ఉంది. ఇందులో ప్రధాన కారణాలు ఏంటంటే తెల్లదోమ, పచ్చదోమ, అలాగే నల్లి అనమాట. ఇవి మూడు కారణాలుగా ఇప్పుడు మనకి కనబడుతున్నాయి. దీనికి ఇంకా జేడైతే ఏం రాలేదు. నెల రోజుల పైర కాబట్టి మనం ఈ స్టేజ్ లో మనం మందు ఫస్ట్ స్ప్రే ఖచ్చితంగా చేసుకోవాలి. ఫస్ట్ స్ప్రే వచ్చేసి వెలాక్సో ఎక్స్పానర్ మనం స్ప్రే చేసుకుంటే చాలా బాగుంటది. సేమ్ ఇదే పంటకే ఇదే మాదిరిగానే తెగుళ్ళు అయితే రావడం మీద జరిగింది. ఇది వచ్చేసి కుసులూరు గ్రామంలో రైతు శివ పొలంలో అక్కడ మేము చెక్ చేసి చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు మందులు కూడా కొట్టారు, మంచి రిజల్ట్ అయితే వచ్చింది. వెలాక్సో మందు పేరు చెప్తున్నాను, వెలాక్సో ఎక్స్పానర్. అవి రెండు స్ప్రే చేయడంతో మంచి గ్రోతింగ్ కొమ్మ అలాగే సొట్ట పంట అయితే చూడడానికి చాలా బాగుంది. ఆకు కూడా బాగుంది, అలాగే చెట్టు కూడా ఆరోగ్యకరంగా ఉంది. మూడు తెగుళ్ళు అయితే వచ్చాయి. ఒకటి తెల్లదామ, పచ్చదామ, నల్లి వచ్చాయి కాబట్టి వీటికి తొందరగా కొట్టుకుంటే రికవర్ అవుతాయి. రికవర్ అవ్వడానికి వెలాక్సో ఎక్స్పానర్ ఈ రెండు మందులు కొట్టుకుంటే తప్పకుండా 5 రోజుల్లో రిజల్ట్ పక్కా వస్తుంది. ఇది మన హోమ్ అగ్రికల్చర్ షాప్ లో దొరుకుతుంది. అలాగే చాలా మంది రైతులు నెగ్లెక్ట్ చేసి ఇంకేమవుతుంది, ఇంకొంచెం పెరగనిలే, ఇంకొన్ని రోజులు అయితే ఏమవుతుందిలే అని అనుకుంటుంటారు. అప్పుడు ఆ టైంలోనే ఏంటంటే చెట్టుకి ఆ తెగులు పాక్కుంటూ వెళ్ళి పొలం మొత్తాన్ని నాశనం చేస్తుంది. ఇక్కడ 3 ఎకరాలు సాగు చేస్తున్న బట్టి చిన్న మాదన్న గారు అయితే మరి పొలంలో ఉన్నాము. మరి ఈ విధంగా అయితే పంట గురించి నేను చెప్తున్నాను. ఎవరైనా కానీ ఏ రైతైనా కానీ నెగ్లెక్ట్ చేయకుండా ఏ పద్ధతిలో ఏ స్టెప్ లో మనం మందు కొట్టుకోవాలో అదే పద్ధతి ఫాలో అవ్వండి. నేను మన షాప్ లో పత్తి విత్తనాలు తీసుకున్నారు కదా, మన రైతుల దగ్గరికి వెళ్ళాలి అనే థాట్ అయితే లేదు. మీరు ఏ షాప్ లో మీరు పత్తి విత్తనాలు తీసుకోండి, కానీ మందులు కొట్టే విధం మీకు తెలియకపోతే, తెగుళ్ళ గురించి కూడా తెలియకపోతే ఈ కింద నెంబర్ మీకు కాల్ చేయండి. మేము కాల్ చేస్తే నేరుగా మీ దగ్గరకు వచ్చి మీ పంట పొలాన్ని పరిశీలించి ఏ మందు కొట్టుకోవాలి, ఏ తెగులు వచ్చింది అని స్టెప్ బై స్టెప్ నీట్ గా చెప్పి మీ పంట దిగుబడి ఇచ్చే బాధ్యత మాది. పెట్టుబడి మీదైతే లాభాన్ని కురిపించేది మేము. అందుకే మరి ఈ వీడియోతో ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు అర్థమవుతున్నట్టయితే ప్రతి రైతన్నకి షేర్ చేయండి. ఈ షాపు అడ్రస్ వచ్చేసి మన కర్నూలు జిల్లాలో మన కోణమూరు మండలంలో యమునూరు రూట్ వెళ్లే దారిలో నవత ట్రాన్స్పోర్ట్ ఎదురుగా మన హోమ్ అగ్రికల్చర్ షాప్ ఉంటుంది. మరి మీకు ఎవరికైనా ఏ డౌట్స్ ఉన్నా కానీ కింద నెంబర్ కాల్ చేయండి, మీకు అందుబాటులో ఉంటాం. రేపటి మళ్ళీ కలుద్దాం. బాయ్, అందరూ నమస్తే.